ప్రభు మనందరికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణమును బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ ప్రక్క వాళ్ళకు ప్రైజ్ లార్డ్ అని చెప్తారా? మీ ప్రక్క వాళ్ళకు ప్రైజ్ లార్డ్ అని చెప్పండి. చాలామంది చెప్పకుండా ఉంటున్నారు, అలా ఉండద్దు. మళ్ళొకసారి ప్రైజ్ లార్డ్ అని చెప్దామా? దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిద్దాం. దేవుడు మనందరికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం. ఎంతోమంది పోయిన వారములో చనిపోయారు. మరి విమాన ప్రయాణాలలో, రైలు ప్రయాణాలలో ఎంతోమంది చనిపోయారు. అయినా దేవుడు మనలను ఇలా బ్రతికించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 20వ కీర్తన మీరు తెరచి ఉంచండి. 20వ కీర్తన మీరు తెరచి ఉంచండి. బైబిల్ మీ దగ్గర ఉంటే అది ఒకవేళ ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, తెలుగు అయినా పర్వాలేదు, ఓపెన్ చేసి ఉంచండి. ఎన్ని వచనాలు ఉన్నాయో చెప్దామా? ఇందులో ఎన్ని వచనాలు? 9 వచనాలు ఉన్నాయి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానము 3 వారాల కిందట నేను చెప్పవలసి ఉండింది, కానీ మనకి కొన్ని పండగలు వచ్చాయి. పరిశుద్ధాత్మ దేవుని పండగ, అలాగనే ఆరోహణ పండగ. ఈ పండగలు వచ్చినందువలన నేను ఈ వాక్యాన్ని మీకు చెప్పలేకపోయాను. కాబట్టి ఈ వారము దేవుడు మీ మధ్యలో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన తరుణమును బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అతిశయ దినమని నేను నా వర్తమానానికి పేరు పెట్టుకున్నాను. ఏ దినం అండి? అతిశయ దినం. మళ్ళీ చెప్దామా? అతిశయ దినం. ఈ ఇటు పక్క ఉన్న వాళ్ళు మాట్లాడడం లేదు. ఏ దినం అండి? అతిశయ దినం. మధ్యలో ఉన్న వాళ్ళు చెప్దామా? అతిశయ దినం. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఈ 20వ కీర్తన మనం చదివేటప్పుడు 20వ కీర్తన ముందు ఏ కీర్తన ఉందండి? 19వ. చెప్పండి, ఏ కీర్తన ఉంది? 19వ కీర్తన ఉంది. 20వ కీర్తన తర్వాత ఏ కీర్తన ఉంది? 21వ కీర్తన ఉంది. ఒక దైవజనుడు 3 పేర్లు పెట్టాడు. 19వ కీర్తనకి ఒక పేరు పెట్టాడు, 20వ కీర్తనకి ఒక పేరు పెట్టాడు, 21వ కీర్తనకి ఒక పేరు పెట్టాడు. ఆ పేర్లు నేను మీకు చెప్తాను. 19వ కీర్తనకి దేవుని వాక్యము అనే పేరు ఉంది. చెప్దాం, ఏ పేరండి? దేవుని వాక్యం. 19వ కీర్తనలో మీరు చూస్తే దేవుని వాక్యము ఎంత శక్తివంతమైందో అక్కడ 19వ కీర్తనలో వ్రాయబడి ఉంది. మీరు గమనించండి. వాక్యము 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 అనే మాటలు అక్కడ మనకు కనపడతాయి. 20వ కీర్తనలో 19వ కీర్తనలో ఏం పేరు చెప్పుకున్నామండి? దేవుని వాక్యము. 20వ కీర్తనలో దేవుని నామము ఉంది. చెప్దామా? ఏ నామం అండి? దేవుని నామము గురించి వ్రాయబడి ఉంది. మరి 21వ కీర్తనలో దేవుని ఆశీర్వాదాల గురించి మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్దామా? 19వ కీర్తన దేవుని వాక్యము, 20వ కీర్తన దేవుని నామము, 21వ కీర్తన దేవుని ఆశీర్వాదం. కనుక దేవుని ఆశీర్వాదాలు కావాలి అని అంటే మీరు 21వ కీర్తన చదవండి. దేవుని నామాన్ని గురించి మీరు తెలుసుకోవాలంటే 20వ కీర్తన చదవండి. దేవుని వాక్యం గురించి, బైబిల్ గురించి మీకు తెలియాలి అని అనుకుంటే మీరు 19వ కీర్తన చదువుకోవచ్చని ప్రభు నామపేట మనం చేస్తున్నాను. 21వ కీర్తనలో చూడండి, 3వ వచనంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచూ ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దీవించబడ్డామో ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే దేవుడు ఎంతగా దీవించాడో మనకి బాగా అర్థమవుతా ఉంది. సరే, ఈ కీర్తనను 3 భాగాలుగా చేసుకుందాం. ఎన్ని భాగాలండి? 3 భాగాలుగా చేసుకుందాం. మొదటి భాగము 1 నుంచి 4 వచనాలు ప్రథమ భాగము. 1వ వచనం నుండి 4వ వచనం వరకు మొదటి భాగం. తర్వాత 20వ కీర్తన 5, 6 వచనాలు రెండవ భాగాన్ని చేసుకుందాం. 5, 6 వచనాలు సెకండ్ పార్ట్ అని అనుకుందాం. 3వ భాగం ఏంటంటే 7, 8, 9 ఈ 3 వచనాలు మనం 3వ భాగంగా చూద్దాం. ఈ భాగంలో 3 విషయాలు మనం గమనిద్దాం. సరే, దినము అని మనం నేర్చుకుంటున్నాం కదా. ఒకసారి ఒక క్రైస్తవ నాన్నగారితో కలిసి వాళ్ళ అబ్బాయి 10 సంవత్సరాల పిల్లవాడు కలిసి వెళ్తా ఉన్నాడు.
ఆ పక్క ఇంటిలో ఏవో మంత్రాలు చదువుతా ఉన్నారు. ఒక బ్రాహ్మడు మంత్రాలు చదువుతా ఉంటే వాళ్ళ నాన్నని అడిగాడట. ఈ పిల్లవాడు, ఈ 10 years బాయ్ వాళ్ళ నాన్నని అడిగాడట, నాన్న అక్కడ ఏంటి మంత్రాలు ఏవో వినపడుతున్నాయి, ఏవో పద్యాల్లాగా వినపడుతున్నాయి, ఏంటంటే ఏం లేదురా అక్కడ తద్దినం జరుగుతుంది అని అన్నారట. హైందవులు తద్దినం చేస్తారు కదా, తద్దినం అంటే ఏంటి నాన్న అని అడిగారట. ఆ పిల్లవాడు తండ్రిని అడిగితే, చచ్చిపోయినప్పుడు ఆ తద్దినం అని పెడతారా అని అంటే ఆ పిల్లవాడు అన్నాడట, నాన్న నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, నేను తద్దినం పెడతాను అన్నాడట. వాడికి తెలియదు తద్దినం అంటే ఏంటో, వాడికి తెలియదు. చూడండి, మనకు చాలా దినాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మీరు చూస్తే ఈ సృష్టి అంతా చేయబడిన ఒక దినము ఉంది. ఆ దినాన్ని మనం జ్ఞాపకము ఆదికాండము మనం చూస్తున్నాం. తర్వాత యెహోషువ సూర్యుడిని చంద్రుడిని మరి నిలిపినటువంటి ఒక శ్రేష్టమైన దినం కూడా మనకు కనపడతా ఉంది. మూడవది యేసు మరణదినం, గుడ్ ఫ్రైడే. మనందరికీ తెలుసు, ఆ దినాన్ని మనం చేసుకుంటున్నాం. యేసు పునరుత్థానుడై లేచినటువంటి దినము ఒకటి ఉంది. ఆ దినాన్ని మనం ఈస్టర్ అని మనం చెప్పుకుంటున్నాం. ప్రభు రెండవసారి మళ్ళీ రాబోతున్నాడు, దాన్ని మనము రాకడ దినము అని చెప్పుకుంటున్నాం. సెకండ్ కమింగ్ అని మనం చెప్పుకుంటున్నాం. అలాగనే మనందరి జీవితంలో కూడా రక్షణ దినము అనే ఒక దినము ఉంది కదా. మనం మారుమనసు పొందిన దినం ఒకటి ఉంది. అది నా బైబిల్లో అయితే నేను రాసి పెట్టుకున్నాను. జూలై మాసంలో నేను రక్షింపబడ్డాను. జూలై 21, 22, 23 తేదీలలో నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో మరి రివైవల్ మీటింగ్ జరుగుతుంటే నేను రక్షించబడ్డాను. మనందరి జీవితంలో కూడా ఒక రక్షణ దినము ఉండాలి. వివాహ దినం ఒకటి ఉంది, పుట్టిన దినము ఒకటి ఉంది. ఇలాగున చాలా దినాలు దావీదు మహారాజు 56వ కీర్తనలు అన్నాడు, భయము సంభవించిన దినము ఒకటి ఉంది అని అన్నాడు. అవును, మనందరి జీవితంలో భయపడిన ఒక దినం ఉంది. మన జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక దినాన్ని మనం గమనిస్తున్నాం. ఈ దినాలన్నీ కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మొదటిగా చూద్దాం. మొదటిగా 20వ కీర్తన మొదటి వచనములో మొదటి విషయాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యంలో మొదటి వచనం అందరం కలిసి చదువుదామా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఏ డే ఆఫ్ ట్రబుల్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆపద దినము అనే మాట మనందరి జీవితాల్లో కూడా ఒక ఆపద దినం అనేది ఉంది. మనకు తెలుసు ఆ దినం ఏంటో, మీకు బాగా తెలుసు. ఆ దినాన్న దేవుడు ఎలా రక్షించాడో మీ అందరికీ బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపద దినమందు మనం ఏం చేస్తామంటే, మనకి ఎవరైనా పోలీస్ వాళ్ళు తెలుసా, మనకి ఎవరైనా ఒక ఎస్పీ తెలుసా, మనకి ఎవరైనా ఒక సిఐ గారు మనకు పరిచయం ఉన్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యే తెలుసా, లేకపోతే ఒక ఎంపీ తెలుసా, లేకపోతే ఒక మంచి డీరెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే, ఒక మంచి జిగిరి దోస్త్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు ఆపద్దినమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపద దినము ఒకటి వచ్చింది. ఆ దినాన వెళ్ళి ఆయన యెహోవాను ఆశ్రయించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆపద దినాలు వచ్చినప్పుడు కొంతమంది ఎక్కడికి వెళ్ళారో బైబిల్లో రాయబడి ఉంది. సౌలుకి ఒక ఆపద దినం వచ్చింది. దేవుడు మాట్లాడడం లేదు, సమూయేలు మాట్లాడడం లేదు, ప్రవక్తలు మాట్లాడడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. కానీ ఆ ఆపద దినం వచ్చినప్పుడు సౌలు అనే రాజు ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి ఆయన ఏవేవో అడుగుతూ ఉన్నాడు. చూసారా, దావీదు సౌలులాగా కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళలేదని బైబిల్లో చూస్తున్నాం. ఒక ఆపద దినం వచ్చింది శారమ్మ నుండి హాగర్ గారికి. హాగర్ ఏం చేసింది? ఐగుప్తు దేశానికి పారిపోతూ ఉండగా దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమై, హాగరు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఆమెను గద్దించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. మూడవది, నయోమి జీవితంలో ఒక కరువు వచ్చింది, ఒక ఆపద వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? మీ అందరికీ తెలుసు, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబుకు ఒక పేరు ఉంది, నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. ఏంటి ఆ పేరు అని అంటే, సమాధుల పట్టణము
అనే పేరు మోయాబు దేశానికి ఉంది. ఆ సమాధుల పట్టణంలోనికి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే వీరందరూ కూడా సౌలు కానివ్వండి, ఆ హాగరు కానివ్వండి, నయోమి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆపద దినం వచ్చేసరికి వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక స్నేహితుడు వెళ్ళి ఇంకొక స్నేహితుని తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తడుతూ ఏమంటున్నాడు అని అంటే, నాకు 3 రొట్టెలు కావాలి స్నేహితుడా ఇమ్మంటే ఆయన తలుపు తీయలేదు. కానీ ఆ స్నేహితుడు పలుమార్లు తలుపు తట్టినందువలన తలుపు తీసి రొట్టెలు ఇచ్చి పంపించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆపద దినాలు వచ్చినప్పుడు కర్ణపిశాచం దగ్గరికి, ఆపద దినాలు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి, ఆపద దినం వచ్చినప్పుడు మోయాబు సమాధుల పట్టణానికి, ఆపద దినం వచ్చినప్పుడు స్నేహితుల దగ్గరికి ఆస అనే ఒక రాజుగారు ఉన్నారండి. ఆయన గొప్ప రాజే, మంచి ప్రార్థనాపరుడే, దేవుని మాటలు తెలిసినటువంటి రాజుగా ఉన్నాడు. బైబిల్లో ఏం రాయబడి ఉందంటే ఆస వైద్యులను ఆశ్రయించినారని దేవుని వాక్యములో రాయబడి ఉంది. దేవుణ్ణి ఆశ్రయించలేదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూడండి 21వ కీర్తన మొదటి వచనంలో కొన్ని మంచి మాటలు దావీదు రాసి పెట్టాడు. ఆపద దినాన నేను దేవుని దగ్గరకు వెళితే, ఒకటి నీవు నాకు ఉత్తరం ఇచ్చాడు అని చెబుతున్నాడు. దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుందని చెబుతున్నాడు. మూడవది, ఆపద దినాన్ని దేవుని దగ్గరికి వెళితే ఆయన నీకు సహాయం చేస్తాడని రాయబడి ఉంది. సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకుంటాడని బైబిల్లో రాయబడి ఉంది. 21వ కీర్తన 3వ వచనంలో నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని రాయబడి ఉంది. నీ కోరిక సిద్ధింప చేయనని రాయబడి ఉంది. నీ ఆలోచన ఆయన సఫలం చేయనని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎన్ని విషయాలు ఉన్నాయండి? 5-6 సంగతులు ఇక్కడ ఉన్నాయి. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే జవాబిస్తాడు. దేవుని మనల్ని ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. అందుకే ఆపద దినం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు సమాధానం ఇమ్మని అంటే ఆయన తప్పకుండా సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. చూసారా, దావీదు ఆపద దినం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. రెండవ విషయాన్ని చూద్దాం. మొదటి దినము ఆపద దినమని మనం నేర్చుకున్నాం. ఏ డే ఆఫ్ ట్రబుల్ అని మనం నేర్చుకున్నాం. రెండవ దినాన్ని గురించి చూద్దాం. 5వ వచనములో రాయబడి ఉంది రెండవ దినం. మొదటి దినము ఆపద దినం. ఆపద దినాన యెహోవాను దావీదు మహారాజు ఆశ్రయించాడు. మనందరం కూడాను ఆపద దినం వచ్చినప్పుడు యెహోవాను ఆశ్రయించే మంచి బిడ్డలమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది చూద్దాం. 5వ వచనములో యెహోవా నీ రక్షణను బట్టి మేము విజయోత్సాహము చేయుచూ ఉన్నాము. అందరం చదువుదామా? యెహోవా నీ రక్షణను బట్టి మేము విజయోత్సాహము చేయుచూ ఉన్నాము. నేను చెప్పాక మీరు చెప్పండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము విజయోత్సాహము చేయుచూ ఉన్నాము. చూసారా, ఇది రెండవ దినం, ఆనంద దినం అని దీనికి పేరు పెట్టుకుంటున్నాం. ఆనంద దినాన్ని దేవుడిచ్చాడు. చూసండి, ఆపద దినాన్న ఆశ్రయించినప్పుడు రెండవది ఆనంద దినాన్ని ప్రభు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా వారు బూరలు ఊదినటువంటి దినంగా ఉంది. ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. అది ఆనంద దినమై ఉన్నది, అది రక్షణ దినమై ఉన్నది. యెహోవా నామమున వారు ధ్వజము జెండాను పైకి ఎత్తినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ముస్లిమ్స్ గురించి మన అందరికి బాగా తెలుసు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు ఒక జెండా పెట్టుకుంటారు. మన క్రైస్తవులకి అలా లేదు. నేను ఈ ప్రాంతంలో ఒకే ఒక్క బ్రదర్ని చూశాను. వాళ్ళ ఇంటి ముందు ఒక జెండా పెట్టుకున్నాడు. అది ఏంటి? మన జాతీయ జెండా ఏం కాదు, లేకపోతే ఒక పార్టీ జెండా ఏం కాదు. ఒక సిలువ గుర్తు వేసుకొని ఒక తెల్లని బట్ట మీద దాన్ని ఒక చిన్న స్తంభానికి పెట్టి ఒక గేట్ ముందు భాగంలో ఆ జెండా ఉంచుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంతవరకు కూడా, ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు లేరు, కానీ ఆ ప్రాంతానికి నేను వెళితే ఆ జెండా నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు చూసారా, దావీదుకు దేవుడు ఆపద్దినాన రక్షించి ఆయన జెండా ఎత్తడానికి ప్రభు కృప చూపించారు. ఈ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉంటూ ఉండేవారు. ఆయన నాకు బాగా తెలుసు. కొన్ని దినాలు పనిచేశాడు, తర్వాత ఆయన విరమించుకున్నాడు. నేను అన్నాను, ఎందుకు విరమించుకున్నావు పాస్టర్ గారు? ఏమైనా ఇబ్బంది కలిగిందంటే,
వాళ్ళ ఒక పెద్ద ఆయన అన్నాడట, పాస్టర్ గారు మీరేమో రామ్నగర్లో ఉంటున్నారు, సేవ ఏమో దిల్షునగర్లో చేస్తున్నారు, అలా వద్దండి, మీరు రామ్నగర్ వదిలిపెట్టేసి దిల్షునగర్లో వచ్చి పని చేయాలనని ఆయన ఒక సామెత చెప్పాడట. ఆ పెద్ద మనిషి పాస్టర్ గారికి ఏమని చెప్పారంటే, జెండా ఎక్కడ ఉందో అండ అక్కడ ఉండాలని చెప్పాడట. అండ అంటే అన్నం వండుకునే అండ మీకు తెలుసు, జెండా అంటే తెలుసు కదా. అంటే నీ జెండా ఎక్కడ ఉందో నీ అండ కూడా అక్కడ ఉండాలి. నువ్వు ఎక్కడో ఉండి ఇక్కడ సేవ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, సేవ విరమించుకొని వెళ్ళిపోయాడు. కొంతమంది గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ముందు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏంటంటే ఒక జెండా ఆయన పైకెత్తినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అది ఆనంద దినం, యెహోవా నీ రక్షణను బట్టి మేము విజయోత్సవం చేయుచున్నాము అని ఆయన చెబుతున్నాడు. ప్రార్థనకు సఫలం లభించింది, దేవుని నామాన్న ఆ ధ్వజం ఎత్తుకున్నారు, రక్షణ దినమై ఉన్నది కనుక రక్షణ హస్తము ఆయన చూపించినటువంటి గొప్ప ప్రభు అయి ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. నిర్గమకాండము 17-15లో మీరు గమనించండి. 17వ అధ్యాయము 15వ వచనములో యెహోవా నిస్సి అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా నిస్సి అని అంటే యెహోవా ధ్వజము, యెహోవా జెండా. ఆ దేవుడు విజయం ఇచ్చిన తర్వాత, అమాలేకీయులతో యుద్ధంలో విజయం ఇచ్చిన తర్వాత దేవుడైన యెహోవా నామం పేట వాళ్ళు ఒక జెండా ఎత్తినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడైనా మనుషులు కనబడితే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అది గుర్తించడానికి వాళ్ళ చేతుల్లో ఒక జెండా ఉంటుంది, వాళ్ళ మెడలో ఒక చిన్న కండువా ఉంటుంది. ఆ కండువాను బట్టి వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలుగుతారు. దావీదు మహారాజు గారు కూడాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆనంద దినాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. దేవుడు ఆయనకి ఒక ఆనంద దినం ఇచ్చాడు. మనందరి జీవితంలో కూడా ఆపద దినము తర్వాత ఆనంద దినము ఒకటి ఉందని మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 3వ మాట చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తానండి. 3వ విషయము 7వ వచనములో ఉంది. అందరూ చదువుదామా? 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడని యెహోవాను బట్టి అతిశయపడదము. కొందరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారటి? రథములను బట్టి. మరికొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే ఎవరిని బట్టి అతిశయపడాలి? మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి. ఒకసారి ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడండి. మా ఇంటికి వస్తే ఇలాంటి బైబిల్ ఆయన దగ్గర ఉంది. ఆ బైబిల్ని ఆ ఈనాడు పేపర్తో బాగా చుట్టి మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బైబిల్ని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఆ ప్రార్థన కోసమని ఆయన బైబిల్ తీస్తే ఏదో పొట్లం విప్పుతున్నాడు. ఏంటబ్బా లోపల ఉందంటే బైబిల్. అంటే అతిశయపడడం లేదు. దేవుని వాక్యము మన చేతిలో ఉందని అతిశయపడడం లేదు. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఒక చిన్న బొట్టు పెట్టుకొని వెళ్తాం. ఎందుకంటే క్రైస్తవులని చెప్పుకోవడానికి మనకు అతిశయము లేదు. మేము దేవుని పిల్లమని చెప్పుకోవడానికి మనం చాలా పర్యాలు సిగ్గుపడతాం. కొంతమంది రథములను బట్టి పూర్వకాలమందు ఎవరికైనా 100 రథాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చాలా గొప్ప. అమెరికా లాంటి దేశానికి మీరు వెళ్ళండి, మంచి ఖరీదైన కార్లు ఎవరికైనా ఉంటే వారు చాలా గొప్ప అని వాళ్ళు అతిశయిస్తారు. కానీ కొందరికి రథములు ఉంటే అతిశయము, కొందరికి గుర్రములు ఉంటే అతిశయం అని చెప్తా ఉన్నాడు. మరి ఐగుప్తు దేశం నుండి ఖరీదైనటువంటి గుర్రాలను వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఎవరి దగ్గరైనా ఒక తెల్లని గుర్రం ఉంటే అది చాలా అతిశాస్పదంగా ఉంటూ ఉండేది. మనందరికీ తెలుసు, మీలో చాలా మందికి తెలుసు. మరి అలెగ్జాండర్కి ఒక నల్ల గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని అలెగ్జాండరు మిక్కిలిగా ప్రేమించాడట. అంటే ఆ గుర్రం ఉండబట్టి అనేకమైనటువంటి ప్రాంతాలలో ఆ అలెగ్జాండర్ గారు విజయం పొందాడు. బుసేఫ్ ప్యాలెస్ అనే పేరు దానికి పెట్టుకున్నాడు. చాలా మంచి గుర్రం. అది ఆయనకు తప్ప, అలెగ్జాండర్ తప్ప వేరే వాళ్ళకి మాట వినేది కాదు. కానీ అలెగ్జాండర్ ఎలాగో చిన్నతనం నుండి ఆ గుర్రంతో స్నేహం చేసుకొని ఆ గుర్రం మీద వెళ్ళి యుద్ధాలు చేశాడు. ఆ గుర్రం పేరు మీద ఆయన ఒక పట్టణాన్ని కూడా నిర్మించుకున్నారని చరిత్రలో ఉంది. ఒక గుర్రమును బట్టి అతిశయించే వాళ్ళని చూస్తున్నాం మనం. అలాగనే రథములను బట్టి అతిశయించే వాళ్ళని చూస్తున్నాం. ఈ దినాల్లో చూసారా,
చాలామంది మనం పలకరిస్తే అందాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు, అధికారాలను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. మా నాన్న ఎవరో నీకు తెలుసా అని అంటారు కొంతమంది. వాళ్ళకి తెలుసో తెలీదో మనకు తెలియదు. మా నాన్న ఎవరో తెలుసా? మా నాన్న ఎమ్మెల్యే, లేకపోతే మా అమ్మ పెద్ద అధికారి అని కదండి. మేము ఒకసారి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఒక అబ్బాయి ఒక మంచి వెహికల్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు, మధ్యలో పెట్టాడు. మా శైలేష్ బాబు దిగి, నాన్న పక్కన పెట్టండి, వెనక ఆ కార్లన్నీ ఆగిపోయాయి అంటే వాడు కారు తీయడం లేదు. మరి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీ కారు తీస్తాడు. హోమ్ మినిస్టర్ తీరా బాబు అంటే తీయట్లేరు. కొన్నిసార్లు చూడండి, మనకి ఎవరైనా అధికారులు తెలిస్తే వెంటనే ఫోన్ కొట్టేస్తూ ఉంటాం కదండి. అధికారాన్ని బట్టి కొంతమంది మేము బాగా చదువుకున్నామండి, మాకున్నంత విద్య మా ఊర్లో ఎవరికి లేదండి అని చెప్పే వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. లేకపోతే మంచి శ్రేష్టమైన ఒక ఇల్లు ఉంది, దేవుడు అనుగ్రహించాడు, ఆ ఇంటిని బట్టి అతిశయించే వాళ్ళని మనం చూస్తాం. అవును, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, లేకపోతే ఎఫ్డీస్ ఏమన్నా ఉంటే, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమన్నా ఉంటే అతిశయపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఒక యవనస్తుడు, పల్లెటూరు యవనస్తుడు ఒక మంచి కారు కొనుక్కున్నాడు. ఎలాగో కష్టపడ్డాడు, తన జీవితకాలం అంతా కష్టపడ్డాడు. ఆ కారు పేరు రోల్స్ రాయిస్ అనే ఒక మంచి కారు, చాలా ఖరీదైంది. మన హైదరాబాద్లో కూడా చిరంజీవి గారి దగ్గర ఆ కారు నేను చూశాను. సరే, ఆ ఖరీదైన కారు కొనుక్కున్నాడు. దానికి బంగారు పూతంతా పూసిపెట్టాడు, బంగారంతో అదంతా పొదిగించాడు ఆ కారుని, ఎడవైపున కుడివైపున ఈ డోర్కి ఆ డోర్కి. కానీ ఎక్కడ తిరిగేవాడు కాదు. రోజు ఆ కారులో కూర్చొని సంతోషపడి ఇంటి ముందు పెట్టుకుంటా ఉండేవాడు. ఆ కారుని శుభ్రంగా తుడిచిపెట్టేవాడు, ఎక్కడ తిప్పేవాడు కాదు. అంత మంచి కారు ఆ పల్లెటూరు పిల్లవానికి దొరికినందుకు ఆ కోట్ల రూపాయలైన కారుని బట్టి వాడు అతిశయిస్తూ ఉండేవాడు. ఒక వీలునామా రాసి పెట్టుకున్నాడు. ఏంటి ఆ వీలునామా అంటే, నేను చనిపోయిన తర్వాత ఈ కారు స్టీరింగ్ మీద నన్ను కూర్చోబెట్టాలి, నా కారుని నన్ను గుంటలో దింపాలి అని ఒక వీలునామా రాసే లాయర్ గారు వచ్చారు. ఆ వీలునామా ప్రకారము ఆ కారుతో సహా, ఆ రోల్స్ రాయిస్ కారుతో సహా గుంటలో దింపి అంత్యదినమందు దూత బూరనూదుచుండగా ఆ పాట పాడి తప్పేశారు. చూడండి, దేన్ని బట్టి వాడు అతిశయించాడు చెప్దామా? ఒక కారును బట్టి వాడు అతిశయించాడు. గుర్రములను బట్టి అతిశయిస్తాం మనం, కొన్నిసార్లు రథములను బట్టి అతిశయిస్తాం, అందం ఉందని అతిశయిస్తాం, విజయం ఉందని అతిశయిస్తాం. ఈ అందము దేవుడిచ్చాడు అని మనం తలస్తే అది గొప్ప ఆశీర్వాదం అని నేను మనం చేస్తున్నాం. మాకు చాలా డబ్బు ఉందండి, మాంత డబ్బు మా ఊర్లో ఎవరికి లేదు, మేము పెద్ద భూస్వాములం, మాకు 100 ఎకరాలు ఉన్నాయని ఇలా అతిశయించే వాళ్ళని అనేక మందిని మనం గమనిస్తాం. అమెరికా దేశస్తులు ఒకప్పుడు దేవునికి ఎంతో భయపడేవాళ్ళు, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత ప్రార్థనలు ఇవన్నీ పాటలు బాగానే పాడుతున్నారు, కానీ వాళ్ళకి ఒకప్పుడు మంచి విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడు వారు సైన్యాన్ని బట్టి అతిశయిస్తున్నారని ఎక్కడో రాసి ఉండడాన్ని నేను గమనించాను. 20 లక్షల సైన్యము మీద అమెరికా దేశము ఆధారపడి ఉంది అని చూస్తున్నాం. మన దేవుని బిడ్డలారా, దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? మన పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారని అతిశయపడుతున్నామా? మన పిల్లలు బాగా మంచిదే, మన పిల్లలు బాగా చదువుకోవడం మంచిదే, కానీ దావీదు ఏమంటున్నాడు? నాకు గుర్రాలు ఉన్నాయి, కానీ నేను గుర్రాలను బట్టి అతిశయించడం లేదు. నాకు రథాలు ఉన్నాయి, ఆ రథాలను బట్టి నేను అతిశయించడం లేదని దావీదు మహారాజు అంటున్నాడు. మీకు చూడండి, దావీదు దగ్గర 30 మంది పైగా యోధులు ఉన్నారు. ఒక్కొక్కరు మీకు చెప్తే ఆశ్చర్యము, 1000 మందిని చంపిన ఒక్క యోధుడు 1000 మందిని చంపిన వాళ్ళు ఉన్నారు. ఆ 30 మంది పైగా ఉన్న యోధులలో కూడా 3-4 ఉన్నారు మహా పరాక్రమశాలులు. ఒకటి యోయాబు అనేవాడు ఉన్నాడు, రెండవది ఆషాహేలు అనేవాడు ఉన్నాడు, మూడవది షమ్మా అనేవాడు ఉన్నాడు, నాలుగవది బెనాయా అనేవాడు ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అభిషై అనేటటువంటి వాడు ఉన్నాడు. వీళ్ళు చాలా పరాక్రమశాలులు, చాలా గొప్ప ధైర్యవంతులు. కానీ వాళ్ళ మీద దావీదు మహారాజు ఆధారపడలేదు, గుర్రముల మీద ఆధారపడలేదు, ఆయన మరి రథముల మీద ఆధారపడలేదు. దేని మీద ఆధారపడ్డారండి? మన దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, నా దేవుడు యెహోవా అని నేను అతిశయపడుతున్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభుని బట్టి ఎప్పుడైనా అతిశయపడ్డామా? నేను ఒక క్రైస్తవునిగా ఉన్నానని ఎప్పుడైనా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మనం చెల్లించామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ అతిశయము ఎక్కడ ఉంది అనే విషయాలు మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనములో మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ఏమని రాయబడి ఉంది అక్కడ? నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. దేని గురించి అంటండి? అతిశయము, ఎత్తును బట్టి అతిశయము. అవును, ఇక్కడ చాలామంది చాలా పొడుగుటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ వెనక ఎవరు కనపడరు, వాళ్ళ మధ్యలో కూర్చుంటే. అతిశయము దేన్ని బట్టి? ఎత్తును బట్టి అతిశయము పడుతున్నావు అంటున్నారు. రథములను బట్టి అతిశయము, గుర్రములను బట్టి అతిశయము. అలెగ్జాండరు తన గుర్రమును బట్టి అతిశయిస్తున్నారు. అలాగే అమెరికా దేశస్తులు 20 లక్షల సైన్యం ఉందని వారు అతిశయపడుతుండగా మనం బైబిల్లో చూస్తున్నాం. సామెతలు 27:1 చూడండి. సామెతలు 27:1లో రేపటి దినమును గూర్చి అతిశయపడకము, రేపు 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 రేపటి దినాన్ని గురించి అతిశయపడద్దు అని అంటున్నారు. రేపటి దినం నేను విమానము ఎక్కబోతున్నాను, రేపటి దినం నేను అమెరికాకు వెళ్ళబోతున్నాను, వచ్చే సంవత్సరం నేను కోట్లాది డబ్బులు సంపాదించి ఒక పెద్ద విల్లా కొనుక్కుంటున్నానని మీరు అతిశయపడొద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యెహోవాను బట్టి అతిశయపడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దావీదు దగ్గర గొప్ప సైన్యం ఉంది. యోయాబు అనేవాడు 60వ కీర్తనలో మీరు చూడండి, 12,000 మందిని ఒక్క వ్యక్తి 12,000 మందిని చంపేశాడు. అంటే ఎంత గొప్ప పరాక్రమశాలి. కానీ యోయాబు ఉన్నందువలన దావీదు అతిశయపడడం లేదు, అషహేలు ఉన్నందువలన అతిశయపడడం లేదు, షమ్మా ఉన్నందువలన అతిశయపడడం లేదు, అభిషై ఉన్నట్టు ఉందా అతిశయపడడం లేదు. కానీ వీరందరి మీద అతిశయపడకుండా యెహోవా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, ఆయన మా రక్షకుడు, ఆయన మా దేవుడు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, నేను చాలామందిని గమనించాను. మన చర్చిలో క్రైస్తవులుగా ఉంటారు, బయటికి వెళితే అన్యులుగా ఉంటారు. చర్చికి వెళ్ళినప్పుడు బొట్లు పెట్టుకొని రారు, కానీ బయటికి వెళ్ళినప్పుడు బొట్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. నేను ఘంటసాల అనే ప్రదేశానికి వెళ్ళాను. మొవ్వ, ఘంటసాల ఆ ప్రదేశాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి. అక్కడ చాలామంది మరి అట్లా మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు 6 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ మెట్లుకి ఇటువైపున, ఆ మెట్టుకు అటువైపున అన్నీ ఈ ప్లాస్టిక్ బొట్టులు ఉంటాయి కదండి, వాటిని స్టిక్కర్ లాంటి బొట్లు ఉంటాయి కదా, అదంతా బొట్లే ఉన్నాయి. నేను ఆ పాస్టర్ గారిని అడిగాను, ఏంటండి ఇన్ని బొట్లు? ఇక్కడేమో ఒక 100 కొలది ఉన్నాయి, అక్కడేమో ఒక 100 కొలది ఉందంటే ఆయన అంటున్నాడు, మా వాళ్ళంతా కమ్మ కాన్వర్ట్స్ అండి, నాయుళ్ళు అండి మా వాళ్ళందరూ. చర్చికి వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు, అక్కడ పెట్టి మళ్ళీ పోయేటప్పుడు ఆ బొట్టుకు పెట్టుకొని పోతారని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నామండి, అలాగను మనం వెళ్తున్నాం. దేవుని మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని జనులుగా మనం జీవిస్తూ ఉన్నాం. యెహోవాను బట్టి మనం అతిశయపడాలి. మేము క్రైస్తవులం, మా అపార్ట్మెంట్ అంతట్లో మేమే క్రైస్తవ బిడ్డలం. అది మాకెంతో అతిశయము, మాకెంతో గర్వకారణం. క్రైస్తవులు మీరు ఒక్కరే ఉన్నారండి అని వాళ్ళు కూడా చెప్తారు. అవును, మేము ఒక్కలమే క్రైస్తవ బిడ్డలం. అయినా పర్వాలేదు, వాళ్ళందరితో మాట్లాడుతుంటాం. క్రిస్మస్ వస్తే పాస్టమ్మ వాళ్ళకి ఏదైనా ఒక చిన్న కేక్ లాంటిది ఏదో పంపిస్తూ ఉంటుంది. యెహోవాను బట్టి మనం అతిశయించాలి. చెప్దామా? ఎవరిని బట్టి అతిశయిద్దామండి? యెహోవాను బట్టి, యేసును బట్టి మనం అతిశయించాలి. చెప్దాం, ఎవరిని బట్టి అండి? యేసు ప్రభుల వారిని బట్టి మనం అతిశయించాలి. కొంతమంది ఆఫీసర్స్ ఉన్న గదుల్లోకి నేను వెళ్ళాను. వాళ్ళు క్రైస్తవ బిడ్డలే. ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇలాంటి టేబుల్, పెద్ద టేబుల్ ఉండేది. దేవుని వాక్యము ఆ టేబుల్ మీద వాళ్ళు పెట్టుకొని ఉండడాన్ని నేను గమనించాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాటని? ఎవరిని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు? యేసు ప్రభుల వారిని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. ఎవరిని బట్టి బైబిల్ పెట్టుకున్నారు వాళ్ళు? యేసు ప్రభుని బట్టి బైబిల్ పెట్టుకున్నారు. మా పిల్లలు ఇంటి కొరకు వెతుకుతూ ఉన్నారు. క్రైస్తవులకు మేము ఇవ్వమంటున్నారు. అయినా పర్వాలేదు, దేవుని బట్టి మనం అతిశయించే బిడ్డలుగా ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు. దేవుని వందనాలు. యేసే మన దేవుడు, యేసే
మన రక్షకుడు, యేసే మన ప్రాణదాత, యేసుక్రీస్తు ప్రభువే మన గొప్ప దేవుడు. మనం గుర్రాలను బట్టి, లేకపోతే రథములను బట్టి, అందమును బట్టి, లేకపోతే ఐశ్వర్యాన్ని బట్టి, లేకపోతే బ్యాంకులో ఉన్న డబ్బులను బట్టి, లేకపోతే ఎక్కువ పొలం ఉందని, వీటన్నిటిని బట్టి మనం అతిశయించొద్దు. కానీ ఎవరిని బట్టి అతిశయిద్దామండి? యెహోవాను బట్టి అతిశయించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.